వివాహేతర అనైతిక సంబంధాలు సమాజానికి ఒక ప్రాణాంతక క్యాన్సర్లా మారుతున్నాయి. క్షణికానందం కోసం కన్న పిల్లల్ని అనాథలుగా వదిలేస్తున్నారు. మోహానికి అడ్డొచ్చిన వారిని కసాయిలా అంతం చేస్తున్నారు. అసలు ఈ బంధాల వెనక ఉన్నది ప్రేమ లేక కేవలం శారీరక వ్యామోహమా? ఆలోచనల కంటే శృంగార కోరికలే మనిషిని ఎందుకు డామినేట్ చేస్తున్నాయి? సోషల్ మీడియా ఈ అక్రమ సంబంధాలకు ఎలా రాజమార్గం అవుతోంది? వీటన్నింటిపై ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తితో మా కరెస్పాండెంట్ విక్రమ్ ఫేస్ టు ఫేస్. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. కన్న కొడుకును కట్టుకున్న భర్తను కూడా చంపేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, బాధ్యతాయుతమైన బాధ్యతల్లో ఉన్నవారు కూడా ఈ కట్టుకున్న వారిని చంపేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి కారణాలు ఏంటో మానసిక నిపుణులు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు కూడా క్షణికావేశంలో కాదు, పథకం ప్రకారం హత్య చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ వారి మానసిక స్థితిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? సార్, ఇప్పుడు ఇది భార్య భర్తను హత్య చేయటం కానీ, భర్తను భార్య హత్య చేయటం కానీ, లేదంటే ప్రేమికులు ఇద్దరూ కలిపి వేరే వాళ్ళని ఏదో హత్య చేయటం అనేటటువంటిది ఏవైతే ఉన్నాయో, దీనికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండటం కానీ, లేదంటే మీరు ఇందాక అన్నట్టుగా టీచర్ వృత్తిలో కానీ చదువుకున్నటువంటి వారికి చదువులేని, దీనికి ఏమీ సంబంధం లేదండి. ఎందుకంటే ఇది మెయిన్గా ఇలా చంపటం అనేటటువంటిది ఒక విధమైనటువంటి ఒక మత్తులో జరిగేటటువంటి ఒక అంశం. నేను పిచ్చి అని కూడా అన్నదండి. ఎందుకంటే కనుక చాలా సందర్భాల్లో ఏమైనా నీకు పిచ్చి పట్టిందా, ఆ విధంగా ఆలోచిస్తున్నావు, ఆ సంబంధం పెట్టుకున్నా, ఆ వ్యక్తిని అలా చేసావు అనేటటువంటి మాట వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక వ్యక్తిని ఈ విధంగా చంపటం అనేటటువంటిది ఒక మత్తు, ఒక ఎడిక్షన్ అనమాట. మనం ఎలాగైతే తాగుడు ఒక వ్యసనం అంటామో, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవటము, ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాం అనేటటువంటి లెక్కలేనటువంటి విధంగా కోడలతో అవనియండి, లేదంటే తెలిసిన బంధువులతో అవనియండి, ఇంకో విధమైనటువంటి బంధాలు పెట్టుకోవటం అనేటువంటిది ఒకటే ఒక విధమైనటువంటి ఒక ఎడిక్షన్, అంటే ఒక వ్యామోహం. దాన్ని లవ్ అనేటటువంటి పదం వాడటానికి కూడా లేదు. ఎందుకంటే కనుక అక్కడ లవ్ అని అంటే కనుక మరి అంత ప్రేమ తెలిసినటువంటి వారు ఎవరినో అంత సమాజానికి ప్రపంచానికి తెలియనటువంటి విధంగా ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించినటువంటి వాళ్ళు ఏ విధంగా పోయి తను ప్రేమించినటువంటిది తన ఎంతో ప్రేమగా ఉండేటటువంటి ఒక కుటుంబంలో ఉన్న వాతావరణంలో ఉండే ఒక వ్యక్తిని చంపటం జరుగుతుందనే దానికి ఒక మత్తు అనేది కారణం. దీనికి విశ్లేషణ శక్తి అని కానీ, లేదంటే చదువు అని కానీ, తెలివితేటలు అని కానీ, జ్ఞాపక శక్తి అని కానీ ఇలాంటి అంశాలతో ముడి ఉండదు. ఆ మత్తు అనేటటువంటిది కమ్మేసి ఎప్పుడూ కూడా ఆ మత్తును గెలవాలి, ఆ మత్తును సాధించాలి, ఆ మత్తును జీవితాంతం అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ మత్తు యొక్క ప్రభావం వల్ల వాళ్ళు ఏ స్థాయికి పోతున్నారు అనేటటువంటిది సింపుల్గా చెప్పాలి అంటే మానసికంగా గుడ్డివారైపోతున్నారని మనం చెప్పుకోవచ్చు. సార్, మనం లక్ష్మీపూర్ ఘటనలో చూసుకుంటే తండ్రి కొడుకును చంపేశాడు. అదేవిధంగా అచ్చంపేట ఘటనలో భార్య భర్తను చంపేసింది. ఈ రెండు ఘటనల్లో వారికి పశ్చాత్తాపమే కనిపించకుండా వారు నటించడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇదేంటంటే యూజువల్గా ఏంటంటే ఇలాంటి సంఘటనలో ఏదో అంటే నడిచినంత కాలం ఇవి చాలా గోప్యంగా నడుస్తాయి అండి. ఖచ్చితంగా ఈ విషయం తెలిసిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా చూసుకుని ఎంత బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక విద్వేషము, ఒక ఆవేశము, ఒక కోపం కనిపించేటప్పటికి ఈ దొంగ ప్రేమే బాగుంది కదా, ఈ అవసరం లేనటువంటి ప్రేమలో ఇప్పుడు జీవితకాలంలో ఇలాగే ప్రశ్నిస్తారేమో, తిడతారేమో, కొడతారేమో, ఈ ప్రేమ ఉంటే ఏంటి పోతే ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అప్పటి వరకు ప్రేమగా చూసుకున్నటువంటి వ్యక్తి మీద ఆక్రోశం పెంచుకుని, కోపం పెంచుకుని చంపే స్థాయి వరకు దిగజారిపోతున్నారు. మొత్తం మీద చూసుకోవచ్చు, వివాహేతర సంబంధాలు, హత్యలు, ఆ పైన నిజమైన బాధితులు చిన్నారులేనని చెప్తున్నారు. అదేవిధంగా భార్యాభర్తల మనస్పర్ధలకు కౌన్సిలింగ్ పరిష్కార మార్గం అని సూచిస్తున్నారు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.